మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలైన మైలవరపు నాగమణి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ఈ సంవత్సరం 2026 ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 18వ తేదీన ఆదివారంతో కూడుకున్న అమావాస్య, చోలంగి అమావాస్య అంటుంటారు కదా. ఆదివారంతో కూడుకున్న అమావాస్య చాలా పవర్ఫుల్ అని చాలా మంది అంటుంటారు. చాలా మంది అమావాస్య అంటే కూడా కొంచెం కీడు రోజు, మంచిది కాదు, దూర ప్రయాణాలు చేయకూడదు, దిష్టిలు తీస్తుంటారు, జాగ్రత్త పడాలి. అమావాస్య రోజు ప్రత్యేకంగా కొంతమంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా చూసుకుంటే అమావాస్య కూడా ఒక మంచి రోజు. అవునవును. సో ఈసారి ఈ 18వ తారీఖున ఆదివారంతో కూడుకొని వచ్చింది. సో ముఖ్యంగా మరి ఈ అమావాస్యని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే? చాలా మంచి ప్రశ్న. అందులోనూ ఆదివారం అమావాస్య రావటం మంచి పట్టుంది. అమావాస్య మంచి తిథి కాదు అనకూడదమ్మా. అమావాస్య పర్వదినం. ఎప్పుడైతే అమావాస్య వచ్చిందో ఆ రోజున మనం పర్వదినం అనాలి. దాన్ని సద్వినియోగపరచుకోవటం అనేది మన చేతుల్లోనే ఉండాలి. మీరు ఏ దేవీ దేవతామూర్తులను ఆరాధన చేస్తారో తప్పకుండా చేసుకోవచ్చు. చక్కగా హోమాలు క్రతువులు చేసుకోవచ్చు. ఎవరైనా ఈతి బాధలు, ఏదైనా సమస్యలతో కూడి ఉన్నారు, లేకపోతే కోర్టు సమస్యలు ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళందరూ మన ప్రత్యంగిరాదేవికి కానీ లేకపోతే దుర్గాదేవికి కానీ విశేషంగా హోమం చేయించుకోవటం అనేది చాలా పట్టు ఉంటుందన్నమాట. అట్లాగే మీరు కూర్చుని మీకు రాశికి అనుగుణంగా, మీరు జన్మ నక్షత్రానికి అనుగుణంగా మీకు ప్రస్తుతం ఏ దశలు జరుగుతున్నాయో అది మనం ఒకసారి పరిగణలోకి తీసుకుని చూపించుకోవాలి ముందుగానే. మీకు గురు మహద్దశ జరుగుతుందా, శని మహద్దశ జరుగుతుందా, లేకపోతే ఈతి బాధలతో ఏమన్నా బాధపడుతున్నాం అనుకోండి, దేనికి బాధపడుతున్నాం అన్నది మీరు ఒకసారి గ్రహించుకుని ఆ గ్రహాలకి విశేషంగా ఈ రోజున జపాలు చేయించుకోవటం, తర్పణాలు వదిలించుకోవటం, దాన ధర్మాలు చేసుకోవటం, హోమాలు చేసుకోవటం చాలా మంచిది. అట్లాగే ఎవరైనా సాధువులు, అఘోరాలు ఇట్లా అంటుంటారమ్మా, వాళ్ళందరికీ కూడా సాధనా మార్గంగా సాధకులుగా వెళ్ళే వాళ్ళందరికీ సాధనా మార్గంగా మంచి పట్టున్న రోజు ఇది. ఎవరన్నా ఒక జపం చేసుకోవాలి, లేకపోతే దైవానికి దగ్గరగా వెళ్ళాలనుకుంటున్నారు, వీళ్ళందరికీ సాధనా మార్గాలకు అనుకూలమైన రోజు ఈ ఆదివారం అమావాస్య అనేది. తర్వాత ఎవరైనా బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు నెత్తి మీద ఎంత కష్టం వచ్చి పడ్డది అన్నవాళ్ళు కూడా ఎవరైనా మీ గురువుని కానీ పౌరోహితుని కానీ సంప్రదించి ఏం చేస్తే ఈ రోజున విశేషంగా ఇంత పట్టున్న రోజు వచ్చింది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, మనం విడి టైంలో ఏదైనా దైవ కార్యక్రమాలు చేసిన దానికి ఇట్లా పడవర రోజు చేసిన దానికి 10 రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రోజుని అందరూ తప్పకుండా సద్వినియోగపరచుకోవాలి. ముఖ్యంగా ఈ అమావాస్యకు ఉన్నది ఏంటంటే మౌనవ్రతం పాటించటం. దీన్ని మౌని అమావాస్య అని కూడా అంటుంటారు. అవునవును. మౌనవ్రతంతో ఉండి దేవతారాధనలు చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. అందులో రాత్రిపూట మీరు 10 లోపు హోమాలు చేసుకోవటం కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎవరికి ప్రత్యంగిరాదేవికి 2 మిరపకాయలతో కానీ దేంట్లోనే చేస్తారు. మీరు ఇన్ని మిరపకాయలతో అమ్మవారికి హోమం చేసిన ఈ రోజున కొద్దిగా కూడా కూర రాదు, అంటే ఆ ఘాటు రాదు అస్సలు. ఉట్టెప్పుడు మనకి చిన్న మిరపకాయ తొడిమ అట్లా మనకి అట్లా స్టవ్ మీద కానీ ఎక్కడన్నా పడ్డదనుకోండి, విపరీతంగా తుమ్ములో చేసి అసలు పరిగెత్తుతాం అక్కడి నుంచి. కానీ ఈ అమావాస్య రోజున రాత్రి టైంలో ఏదైనా 10:30, 11 లోపు ప్రత్యంగిరాదేవి గనక ఎండుమిరపకాయలతో హోమం చేసుకుంటే కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు కానీ అసలు విశేషంగా వెంటనే ఈ బాధల నుంచి విముక్తి పొందుతారు. కాబట్టి ఈ పర్వదినాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలి. అంతా విశేషం ఉందన్నమాట. ఈరోజు కూడా నియమనిష్టలతో ఉండాలి. చిన్నులపై పెద్దలపై తినకూడదు, ఎవరన్నా మందు అలవాటు ఉన్న వాళ్ళు తినకూడదు, తాకూడదు. తర్వాత ఏంటంటే అందులోనూ మనకి ఆదివారం కలిసి వచ్చింది కదమ్మా, చాలా సూర్యనారాయణమూర్తికి కూడా ఆరాధన చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే చెప్పొచ్చాను, మనకి కింద చాపేసుకుని నేల మీదే పడుకోవాలి. కాబట్టి చాలా విశేషమైన పర్వదినం. మీరు ఎవరైనా ఏదైనా వనమూలికలకు సంబంధించి, ఇప్పుడు మూలికా వైద్యం అని చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది డాక్టర్లు కానీ ఆయుర్వేద పరంగా కానీ ఏదైనా మూలికలు కానీ మీరు ఏమైనా తీసుకోవాలి. తప్పకుండా ఈ ఆదివారం వచ్చిన అమావాస్యని పురస్కరించుకుని
ముందు రోజే మీరు ఏదైనా మూలికలు తీయాలదలుచుకున్నారనుకోండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తగిన నీళ్లు పోసి పసుపు రాచి బొట్టు పెట్టి ఏదన్నా కాస్త బెల్లం ముక్క కానీ అన్న తీసుకెళ్ళి నైవేద్యం పెట్టి, అమ్మా రేపు వస్తాము పరవటి రోజు, నీ మూలికను మేము 10 మందికి ఉపయోగించుకుంటాం వైద్యపరంగా అని ముందు చెప్పి రావాలి. చెప్పొచ్చి ఈ నిట్ట మధ్యాహ్నం 12 గంటల ఆ ప్రాంతంలో వెళ్ళి అమావాస్య రోజే. అమావాస్య రోజున తూర్పు వైపుగా కానీ మనకి ఉత్తర వైపుగా ఉన్న అంటే చెట్టు కొమ్మ అవసరమా, మీకు కాయ అవసరమా, లేకపోతే దాని ఆకులు అవసరమా, వేరు అవసరమా చూసుకుని తూర్పు భాగంగా కానీ ఉత్తర భాగంగా ఉన్నదాన్ని కానీ మీరు తీసుకుని చక్కగా మళ్ళీ ఆ చెట్టుకి ఎటువంటి కీడు అపకారం జరగకుండా మీకు కావాల్సిన వరకు చక్కగా తీసుకుని మళ్ళీ మట్టితో ఆ చెట్టుని వేళ్ళని కానీ వేటినైనా కప్పి ఉంచుకోవటం అనేది మంచి ఉపయోగం అన్నమాట. ఎందుకంటే ఈ మూలిక మంచి పట్టు ఉంటుంది మీకు ఈ రోజున తీయటం వల్ల, అది మీకు వైద్యానికి పరిపూర్ణత వస్తుంది, ఒక ఇది వస్తుంది. అది తీసేటప్పుడు కూడా మీరు శివుణ్ణి తలుచుకుంటూ తీయాలి. మృత్యుంజయుడు శివుడు, ఉన్నమో భగవతి మృత్యుంజయాయ నమః అంటే ఈ వేరును కనుక మీరు వేరును కానీ ఆకులు కానీ మీకు వైద్యపరంగా ఏది అవసరం అంటే అది మీరు తీసుకుని కనుక జాగ్రత్త చేసుకుని వైద్యానికి ఉపయోగించుకుంటే రెట్టింపు ఫలితాలు వస్తాయన్నమాట. ఇది కూడా ఈ రోజున చేయదగ్గ విశేషమైనవి. హోమాలు చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, రుద్రాభిషేకాలు చేసుకోవచ్చు. తర్వాత శివుడికి ప్రత్యేకంగా నల్ల నువ్వులతో కూడిన జలాలను అభిషేకం చేయటం అనేది కూడా చాలా విషయం. అంటే అభిషేకం చేసే నీళ్ళల్లో నల్ల నువ్వులు కనుక వేసి స్వామికి అభిషేకం చేస్తే రుణ బాధలు తీరుతాయి, అప్పులు కానీ ఏమన్నా ఉంటే అవి తీరుతాయి. విశేషంగా మీరు ఎన్ని చేయదలుచు 32 సేవలు చేయాలమ్మ భగవంతుడికి. ఈ అమావాస్య ఆదివారాన్ని పురస్కరించుకుని 32 సేవల్లో భగవంతుడికి మీరు ఏ దైవానికి చేసుకోదలుచుకున్నారో ఆ దైవానికి చక్కగా చేసుకోవచ్చు, చక్కగా జపం చేసుకోవచ్చు. ప్రయాణాలు మటుకు చేయకూడదు, దగ్గర ప్రయాణాలైనా దూర ప్రయాణాలైనా చేయకూడదు. అట్లాగే మిట్ట మధ్యాహ్నం పూట ఏదైనా వెళ్ళకూడని చోటకు వెళ్ళొద్దు. అట్లాగే రాత్రి సమయంలో కూడా వెళ్ళకూడని చోటకి వెళ్ళకూడదు. ఏదన్నా 4 రోడ్లు కూడలు ఉంటుంది, వెళ్ళకూడదు. తర్వాత మనం వెళ్ళే ప్రాంతాన్ని కూడా గమనించుకుని వెళ్ళాలి. అక్కడ ఏమన్నా ఎర్ర నీళ్ళు దిష్టి తీసిపోతారా, మిరపకాయలు దిష్టి తీసిపోతారా. ప్రత్యేకంగా అమావాస్య రోజే ఎందుకు ఇట్లా దిష్టిలు తీసి పడేస్తూ ఉంటారు అంటే ఆ రోజు అంత పవరు శక్తి ఓకే అంటే పోతుంది, వాళ్ళకున్న పీడలు పోతాయని కొంతమంది చేస్తారు. సాధనా మార్గం వాళ్ళు సాధనగా చేసుకుంటూ వాళ్ళకు వచ్చే శక్తులు రావడానికి రావటానికి సాధనా మార్గం, ఏమన్నా దుష్ట చుక్కులు ఉంటే పోగొట్టుకోవడానికి కూడా మార్గం అనమాట. 2 రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. అందుకే చాలా జాగ్రత్తతో ఉండవలసిన రోజు ఇది. చాలా జాగ్రత్తతో 2 రకాలుగానే ఉండదలుచుకోవాలి. ఏదేదైనా దైవారాధనలో ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా ఎవరికైనా శని మహద్దశ కానీ, శనిలో రాహు కానీ, శనిలో కేతువు కానీ జరుగుతున్న వాళ్ళు కానీ వీళ్ళు ఉన్నారు కదమ్మా, వీళ్ళు మరీ జాగ్రత్తతో ఈ రోజున ఉండటం అనేది అవసరం. దైవ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండటం అవసరం. తర్వాత దాన ధర్మాలు, విశేషంగా ఏదైనా దాన ధర్మాలు చేసుకోవటం అంటే మీకు జాతకపరంగా మీకు ఏ గ్రహాలు జరుగుతున్నాయో ఆ గ్రహాలకి ఏవైతే దాన ధర్మాలు చేయాలో వాటిని చేసుకోవటం కూడా చాలా విశేషము. తర్వాత మీకు ఆదివారం కలిసి వచ్చింది కదా, ఆదివారం రోజున సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తాం కాబట్టి సూర్య నమస్కారాలు ఒక బ్రాహ్మణ్ణి నియమించుకుని సూర్యుడికి సంబంధించిన ఒక యంత్రం లాంటిది వేస్తారు ముగ్గుతో. ఏమ్మా అట్లా వేయించుకుని ఆయన ఒంటికాలు మీద నిలబడి చేస్తారు, పారాయణం చేస్తారు. అట్లా సూర్యుడికి సంబంధించిన ఆరాధన కూడా చేసుకోవటం అనేది కూడా చాలా గొప్పది. ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని రంగులతో వేస్తారు, వేసి అట్ట 1 గంటన్నర అట్ట ఒంటికాలు మీద ఉండి సూర్యారాధన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో అట్లా సూర్యారాధన చేయించుకోవటం కూడా చాలా మంచిది. ఈ రోజున విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ అమావాస్యను అందరూ సద్వినియోగపరుచుకుని మీకు అనుకూలంగా మీ శక్తి కొద్దీ మీ అనుసరాన్ని బట్టి ఎట్లా చేసుకుంటారో అలా చేసుకుని సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటున్నాను.
ఇది మటుకు వదులుకోవద్దు. అమ్మ చాలా మంది అమావాస్య రోజు కూడా ఇంటికి దిష్టి గుమ్మడికాయ లాంటివి కడుతూ ఉంటారు. కొంతమంది ఎరుపు కలర్ వస్త్రంలో ఏమేమో పెట్టి కడుతూ ఉంటారు కదా. మరి మీ పరంగా చూసుకుంటే ముఖ్యంగా ఆ ఎరుపు వస్త్రంలో ఎలాంటి పెట్టి కట్టుకుంటే బాగుంటుంది? ఎరుపు వస్త్రం, గుమ్మడికాయని ఎరుపు వస్త్రంలో కట్టకూడదు. అమ్మ గుమ్మడికాయ కాకుండా ఇంకొన్ని నవధాన్యాలు అని చెప్పి మిరపకాయలు అలా కలబంద మొక్క ఇట్లా రకరకాలు కట్టుతున్నారు. ఇప్పుడు కూడా ఇది కూడా వంశాచారం ప్రకారం, ప్రాంతీయ ఆచారం ప్రకారం కూడా వస్తుంది. ఇంటికి దిష్టి తగలకుండా కట్టడం కానీ, లేకపోతే మనకి దిష్టి తగలకుండా కట్టుకునేవి కూడా కొన్ని ఉంటాయి. నల్లదారాలని అవి ఎవరి ఇష్టం వాళ్ళది కదా నాన్న. ఏదేదైనా అది మీరు ఎలా మొదటి నుంచి కొనసాగిస్తున్నారో అది చూసుకొని మీరు కట్టుకోవటం అనేది మంచి పద్ధతి. గుమ్మడికాయని మటుకు కట్టకూడదు, గుడ్డలో కట్టకూడదు. చక్క కొత్త ఉట్టి తీసుకుని అమావాస్య రోజు కట్టుకోవచ్చు. అమావాస్య రోజు గుమ్మడికాయని కూడా ఊరికే మార్కెట్లోంచి తీసుకొచ్చి కట్టేయకూడదు. దాన్ని కూడా కాస్త చక్కగా పూజ చేసుకుని అమ్మ అదే రోజు తీసుకురావాలా ముందు రోజు ముందు రోజు తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, తప్పేం లేదు నాన్న. తీసుకొచ్చి పెట్టుకుని దానికి కూడా చక్కగా యథావిధిగా పూజ చేయాలి. గుమ్మడికాయ అంటే అక్కడ భగవత్ స్వరూపంగా భావించాలి. చేసి మనకి దిష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో గృహానికి అవి పోవాలని సంకల్పం చెప్పుకుని, మీకు వర్తనామాలు చెప్పుకుని చక్కగా పూజ చేసుకుని, దానికి కూడా ధూపం దీపం హారతి ఇచ్చుకుని ఏదైనా నైవేద్యం పెట్టుకుని అప్పుడు భగవంతుని తలుచుకుని ఉట్టిలో వేసి కట్టాలి. మీరు ఉట్టినే తీసుకొచ్చి కడితే దానికి ఫలితం ఉండదు. అమ్మ మొత్తం మీద ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యని ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. చాలా మంచిదమ్మా.